ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో మా మొబైల్ దొరికేసింది. హలో ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఆత్మకూరులో మొబైల్ పోయిందని ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. పోస్ట్ పెట్టిన 24 గంటల్లో 1,40,000 మందికి అయితే రీచ్ అయితే అయ్యింది. ఈ రోజు వర్షంలోనే నేను మొబైల్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసి నిన్న రాత్రి ఆఫీస్ అనే ఒక అన్న వచ్చేసి కాల్ చేయడం జరిగింది. సండే మార్నింగ్ నందల్ టరింగ్ ఏరియాలో మా పిల్లలకు దొరికిందని చెప్పడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చూసిన తర్వాత సండే రోజే కాల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆ రోజు నేను మా ఇంట్లో వాళ్ళు కలిసి మేము కర్నూలుకి అయితే పెళ్లికి అయితే వెళ్ళాము. మార్నింగ్ వచ్చి కాల్ చేస్తే అన్న వాళ్ళ ఇంటి వాళ్ళ అడ్రస్ అయితే చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. నా అనుకునే వాళ్ళని పరాయివాడిగా చూసే సమాజంలో ఆప్యాయతగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాసేపు మాట్లాడడం జరిగింది. మాట్లాడి మొబైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే ఆ అన్న వచ్చేసి కర్నూలులోనే ఉన్నాడు. కర్నూలులో ఉండి వాళ్ళ ఇంటి అడ్రస్ అనేది చెప్పడం జరిగింది. అది చాలా గ్రేట్. ఆ అన్న వాళ్ళ అమ్మగారు అయితే ఒక విషయం అయితే చెప్పారు. మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మీకు కూడా ఇలా ఏదైనా మొబైల్ కానీ ఏదైనా ఒక వస్తువు దొరికితే ఖచ్చితంగా తిరిగి ఇవ్వడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. యాక్చువల్గా ఈ మొబైల్ అనేది నాది కాదు, ఇది మా మామది. మా మామ వచ్చేసి లారీ ఓనరు. మొత్తం లారీకి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని దానిలో ఉన్నాయి. లారీ అనేది ఒక రోజు అయితే ఆగిపోయింది. దానివల్ల ఎలాంటి ఒక్క రూపాయి ఆశించకుండా మా ఫోన్ మాకు తిరిగి ఇచ్చినందుకు అఫీజ్ అన్న కుటుంబానికి, అలాగే మాకు సహకరించిన హెలో ఆత్మకూరు, ఐ లవ్ ఆత్మకూరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి ప్రత్యేక ధన్యవాదాలు.